నమస్కారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు అందించేందుకు, ఎన్నో చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు, ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరి వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట శ్రీరామచంద్ర శర్మ గారు. గురుగారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఓ చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు తొలగించేటువంటి శ్రీరామచంద్రమూర్తికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో అమంగళము తొలగిపోయి మంగళకరమైనటువంటి విజయాలు సీతారాములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మ్యామ్ నా పేరు రజని. మేము బళ్ళారి నుంచి కాల్ చేస్తున్నాం మ్యామ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రజనీ గారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యామ్. నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం మేడం. గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. నమస్తే అమ్మా. శ్రీ గురు దత్త గురువు గారు. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం ఎవరి తల్లి? గురువు గారు. విశాఖ నక్షత్రము ఎవరిదమ్మా? మా అబ్బాయి గురువు గారు. ఓకే, మీ పేరేంటమ్మా? రజనీ గురువు గారు. రజని, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బళ్ళారి నుంచి గురువు గారు. ఓకే, బళ్ళారి నుంచి. బళ్ళారి మేము ఒక 5-6 రోజులలో వస్తున్నాం, బళ్ళారి వస్తున్నాం. అవునా గురువు గారు? అంటే బళ్ళారి నుంచి మాది ఇంకా దూరం గురువు గారు, 50 కిలోమీటర్లు కంప్లీ అని. ఓకే, చాలా సంతోషం. నేను అప్పుడే ఒకసారి కాల్ చేశాను గురువు గారు మీకు, 3-4 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఒక పరిహారం చెప్పారు, చేసుకున్నాను, చాలా బాగా అయింది నాకు. స్వామి దయ, మన గురువుగారి దయ, ఈశ్వరుడి కృప ఇంకా మంచి జరుగుతుంది. ఈరోజు మీ అబ్బాయి గురించి తెలుసుకుంటున్నారు. మీకు గురువుగారు ఇచ్చే పరిష్కారంలతో మంచి జరిగింది కదా. ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతావా? నాకు తెలిస్తే చెప్పగలుగుతాను గురువు గారు, అడగండి. వాల్మీకి రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? నాకు తెలియదు గురువు గారు. ఎన్ని వేల శ్లోకాలు వాల్మీకి రామాయణంలో? కానీ తెలుసుకుంటారు, ఇవాళ ఖచ్చితంగా తెలుసుకుంటారు. విశాఖ నక్షత్రం అబ్బాయిది ఏం చదువుకుంటున్నాడు? ఇప్పుడు 9th గురువు గారు. ఎలా ఉంది బాబు, చదువు ఎలా ఉందమ్మా? పర్వాలేదు గురువు గారు, బాగానే చదువుతాడు, కానీ తొందరగా చదివింది మర్చిపోతాడు గురువు గారు. నేర్చుకుంటాడు కానీ ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు టెన్షన్ పడి అంతా మర్చిపోతూ ఉంటాడు, తక్కువగా వస్తాయి మార్క్స్. ఏం కాదు, మేధా దక్షిణామూర్తి యంత్రం వేశారా వారి మెడలో? వేశాను గురువు గారు, తెప్పించుకున్నాను. మీరు అప్పుడు పూజ చేసినప్పుడు తెప్పించుకుని వేశాను గురువు గారు. అది వేసిన తర్వాత కాస్త జ్ఞానము, యశస్సు, కీర్తి పరంగా పెరుగుతుంది, కానీ భయపడుతున్నాడు. అవును అవును గురువు గారు. ఓకే ఓకే. విశాఖ నక్షత్రం అంటే భయపడవలసిన పని లేదు. నక్షత్రాధిపతి గురువు తులారాశే కదమ్మా? అవును గురువు గారు. తులారాశి జాతకుల గురించి 16 సంవత్సరాలు పడిన వెంటనే 16 నుంచి వారి వయస్సు మళ్ళీ 32 సంవత్సరాల వరకు బాగుంటుంది. అంటే 16, 32 అంటే 48 సంవత్సరాల వరకు ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. 16 పడే వరకు కాస్త జ్ఞాపక శక్తి పరంగా భయముతోటి వెనుకంజలో పడకుండా ధైర్యాన్ని ఇస్తూ పోతూ ఉండండి. తులారాశి జాతకులకు అనేక కళల యందు నైపుణ్యత ఉంటుంది. 64 కళలలో నైపుణ్యత ఉండేటువంటి మంచి జన్మరాశి అమ్మ. అందులో నక్షత్రాధిపతి గురువు కాబట్టి, గురు కటాక్షము మేధా దక్షిణామూర్తి రూపంలో వారి మెడలో ఉంది కాబట్టి తప్పనిసరిగా జయము జరుగుతుంది. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా సావధానంగా నిదానంగా వారికి చెప్పి అలా ముందుకు నడిపించండి చాలమ్మా, సరేనా?
గురువు గారు అబ్బాయి పుట్టినప్పుడు ఏమైందో తెలియదు గురువు గారు, వాడికి కుడి చెయ్యి కాస్త అదు అండి. ఓకే. సరిగ్గా గట్టిగా ఏమి బలంగా పట్టుకోలేడండి కుడి చేత్తో. కుడి చేత్తో అంటే 5 వేళ్ళు కూడా బలంగా ఉండయా? 5 ఈ చెయ్యి ఇలాగ వెడల్పుగా చాపలేడండి, కాస్త ఇలా వంకరగా ఉంటుంది. ఓకే. అంటే పుట్టినప్పటి నుంచి అలాగే ఉందా, ఈ మధ్యకాలంలో వచ్చిందా? లేదండి, పుట్టినప్పటి నుంచి అలాగే ఉందండి. కాస్త డాక్టర్కి చూపిస్తే అది ఇంకా అంతకంటే పెద్దగా బాగా అవ్వదు అని చెప్పారండి. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా వస్తారా హైదరాబాదు? వస్తాను గురువు గారు. మీరు వచ్చినప్పుడు నాకు గెలవండి, బాబుని తీసుకొని రండి. ఎందుకండి, తప్పకుండా మంచి జరుగుతుంది. దానిని నాలవేష్ట జనన దోషం అంటారు. దానికి సంబంధించిన సంపుటీకరణం ఉంటుంది. ఆ సంపుటీకరణం ఒక ప్రక్రియ ఉంటుంది, అది నేను మీకు చెప్తాను, అది చేసుకోండి. బాబు విషయంలో చక్కగా ఇలా లేపుతాడు. ఆ కుడి చెయ్యి తప్పకుండా పనిచేస్తుంది. శక్తి అనుగ్రహం కావాలి. ఇక్కడ శక్తిలో మీకు చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. మనకు చేతులు కాళ్ళు ఎంత బాగున్నా కూడా ఈ చెయ్యిలా లేపాలన్నా శక్తి కావాలి కదా. ఇందులో ఆ శక్తికి సంబంధించిన ప్రక్రియ ఉంటుందమ్మా, నేను మీకు చెప్పగలుగుతాను. మీరు తప్పకుండా ఆ కార్యాలయానికి ఫోన్ చేసి ప్రయత్నం చేసుకోండి, నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. సరేనా? అలాగే గురువు గారు. ఇప్పుడు అబ్బాయి బాగా జ్ఞాపక శక్తి బాగుండాలి అని ఏమన్నా పరిష్కారం చెప్పండి గురువు గారు. నన్ను అడిగితే మేధా దక్షిణామూర్తి శ్లోకం నేర్పించండి, లేదా హయగ్రీవుడి యొక్క శ్లోకం నేర్పించండి. జ్ఞానానందమయం దేవం అనే శ్లోకం ఉంది కదా, అది కానీ గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణం అనే శ్లోకం ఉంది కదా, అది కానీ నేర్పించండి. తప్పకుండా సకల విద్య యశోధైర్యత సిద్ధిరస్తు. విశ్వంలో ఉన్నటువంటి సమస్త సద్గురుల యొక్క కరుణా కటాక్షములు మీ అబ్బాయికి లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. చాలా సంతోషం గురువు గారు. ఓకే, ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పలే. తెలియదు గురువు గారు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను, దానికి చూద్దాం. 2 ప్రశ్నలలో ఏదైనా ఒకటి చెప్పండి. ఆషాఢ మాసము ప్రారంభమైన 2వ రోజు గురువుగారు ఒక అమ్మవారి అద్భుతమైనటువంటి మహాశక్తి ఆలయంలో అభిషేకం చేశారు. ఆ అమ్మవారి పేరు ఎక్కడ? మీరాలమండి అమ్మ గుడి కదండి స్వామి. మీరాలమండి. అమ్మవారి పేరు? అమ్మవారి పేరు మా అమ్మగారు చెప్పారండి. నేను ఇంట్లో ఉండను, స్కూల్కి వెళ్తాను. మా అమ్మగారు చూసి చెప్పారు నాకు ఇప్పుడు ఇది. మీరాలమండి మహంకాళి అమ్మవారు. సరే గురువు గారు. చాలా సంతోషం తల్లి. చాలా అద్భుతమైనటువంటి మహాబలాభిషేకము. అసలు ఆ అభిషేకము చూసినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా టీవీ ద్వారా వీక్షించినటువంటి వాళ్ళు ఎంతో ఆనందపడి ఉంటారు. ఆ తల్లి దీవెనలు ఆషాఢ మాసములో వనదుర్గా రూపంలో వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నానమ్మ. శుభం తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మా పేరు చంద్రిక, తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అది మా చిన్నత్త గారి గురించి అండి, గురువు గారితో మాట్లాడండి. అడగండి తల్లి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. శుభం తల్లి, అడగండి. అదే మా చిన్నత్త గారు కొంత డబ్బు రూపంలోనూ బంగారం రూపంలో అప్పు ఇచ్చారు గురువు గారు. అది వస్తాయా రావా అని డౌట్. అబ్బాయి ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లలు రూపంలో నాకు అర్థం కాలేదు, మళ్ళీ క్లియర్గా చెప్పండి. ఏమో మనీ రూపంలో ఇచ్చారు, కొంతేమో గోల్డ్ రూపంలో ఇచ్చేశారు. ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు? అది బయట బంగారు కొట్టి అతనికి ఇచ్చారండి. అది అతను ఎగ్గొట్టి వెళ్ళిపోయాడంట. అది తిరిగి వస్తాయా రావా అని అతను మళ్ళీ తిప్పి వీళ్ళ మీదే కోర్టులో కేసు వేసాడంటండి. వావ్, సూపర్. ఈ రోజులలో తిరిగి వెళ్ళిన డబ్బు మళ్ళీ తిరిగి రావడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. మన సొమ్ము వాడికి ఇచ్చి మళ్ళీ ఉల్టానే వాడే పోయి కేసు వేసిండంటే రోజులు అలా నడుస్తున్నాయమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కర్మ ఫలితంలో అనుభవించేది ఉంటే తప్పదు. అయినా కూడా రావాలని కోరుకుందాము. సువర్ణం అనేది పోయిన తర్వాత దొరకడం అనేది అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉండాలి. ఒక శుక్రవారం రోజు సాయంకాలం సమయంలో శ్రీ సూక్త పారాయణము వింటూ గంధముతోటి అభిషేకము లక్ష్మీదేవి విగ్రహానికి కానీ, ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకుంటే చిన్న బంగారము ఏదైనా వస్తువుకు కానీ, అది కూడా లేని ఎడల ₹1 నాణం పెట్టి మీ యొక్క సువర్ణము డబ్బు తిరిగి రావాలని గంధముతోటి అభిషేకము చేస్తూ శ్రీ సూక్తం వినండి. వింటే గనక
మీకు రావలసినటువంటి ఏదైతే బకాయి ఉందో అలాగే సువర్ణ పరంగా బంగారం ఉందో తిరిగి రావడానికి ఇదొక అవకాశంగా ఉపయోగిస్తుందమ్మా. తప్పకుండా ప్రయత్నం చేయండి, సరేనా? గారు ఆశీర్వచనం ఎవరు? శుభం తల్లి, మంగళం మహతు, జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మా ఆయన గారి గురించి తెలుసుకుందామని మేడం గారు. మీ పేరు? నా పేరు సూర్యకుమారి మేడం. మీ వారిది నక్షత్రం చెప్పండి అమ్మా. 24 మార్చ్ 1983 సాయంత్రం 4:20 మేడం గారు. ఏ ఊర్లో జన్మించారు? ఆయన వైజాగ్ మేడం గారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గురుగారితో మాట్లాడండి. అమ్మ దీర్ఘ సుమంగళి భవ, ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. శివార్పణమమ్మ. మీ పేరేంటమ్మా? నా పేరు సూర్యకుమారి గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి డిస్ట్రిక్ట్ గురుగారు. ఓకే, మీకు ప్రశ్న. శిశుపాలుణ్ణి వధించింది ఎవరు? కృష్ణ పరమాత్మ గురుగారు. సూపర్, రైట్ ఆన్సర్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు మంచి జరుగుతుంది. మీ వారి గురించి ఏం తెలుసుకుంటారు? గురుగారు ఆయన అవుట్ సోర్సింగ్ లో జాబ్ చేస్తారు గురుగారు. వాళ్ళు అంటే వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు, వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ కలిపి ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వాలని చెప్పి కోర్టు కేసు వేశారనమాట గురుగారు. ఓకే, అది ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను గురుగారు. అమ్మ, కోర్టు కంటే ఆ ఉద్యోగంలో పనిచేసే పెద్దవాళ్ళ పైన వేశారా? అంటే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాము, మాకంటూ ఒక గ్యారంటీగా ఉద్యోగాలు ఉండాలి, మమ్మల్ని పర్మనెంట్ చెయ్యండి అనేసి గవర్నమెంట్కి అలా అన్నమాట గురుగారు. ఓకే, పుష్యమి నక్షత్రము, కర్కాటక రాశి, సింహలగ్నము, ఏకాదశి, శుక్లపక్షంలో జన్మించాడు. గురువారం రోజు జన్మించాడు. దుందువినామ సంవత్సరంలో జన్మించారు. వీరికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కాదనేం లేదని. ఏకాదశి రోజు భోజనము చేయకుండా ఉపవాసం ఉండాలి. అసలు భోజనము అన్నము తినకూడదు. ఆ రోజు ఉండి తెల్లవారి ద్వాదశి రోజు ఎవరైనా దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి స్వయం పాకం ఇవ్వండి. అలా 16 ఏకాదశులు ఇవ్వండి. 8వ ఏకాదశి దాటేలోపు మీరు శుభవార్త వింటారు. విన్న తర్వాత కూడా 16 ఏకాదశులు ఇవ్వండి, సరేనా? గురుగారు, నేను గురువుగారు మాత్రం చెప్తాను గురుగారు. చెప్పమ్మా. నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమః. శుభం తల్లి. మీ శ్రీవారికి తొందరగా ఉద్యోగం పర్మనెంట్ కావాలి, మీకు ఒక గ్యారంటీగా ఉద్యోగం అనేది ఒక ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు త్రివేణండి, హైట్నార్ నుంచి మాట్లాడు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి గురించి తెలుసుకున్నాను. నక్షత్రం చెప్పండి. తెలియదండి పేరు మీద. అలాగే, గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. అమ్మా ఏం తెలుసుకుంటారు తల్లి? మా వారి గురించి అండి. అడగండి, సమస్య ఏంటి అడగండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అవి తెలియదు కానీ పేరు మీద చెప్పండి గురువుగారు. మా వారి పేరు వెంకటేశ్వర స్వామి, ఇంకొక పేరు ఉంటుంది కదా అయ్యగారు, శ్రీనివాసుడు ఉంటుంది. సరే, ఏంటమ్మా సమస్య ఏంటి చెప్పండి. మా వారండి మా వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు. అందరూ నా వాళ్ళు అనుకొని హెల్ప్ చేసినాడు కానీ అంత మేము ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. అది మాకు కొంచెం భూమి ఉంది, అమ్ముదాం అనుకుంటున్నాము ఊర్లో. అది అమ్ముడు పోవట్లేదు గురువు గారు. సరే, ఇప్పుడు మీ వారు అందరికీ చేసిండంటే చేసే భాగ్యం ఉంది కాబట్టి చేసిండు, దానికి మీరు బాధపడకండి. మీకు భగవంతుడు చేస్తాడు, మీరు ఇంత కూడా చింతించవలసిన అవసరం లేదు. అయ్యో మా శ్రీవారు అందరికీ చేసిండు, మాకు వచ్చేసరికి ఎలాంటిది ఆధారం లేదనేటువంటి ఆలోచనలో ఉండకండి. మనకు సహాయం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో మనము చేయాలని రూల్ లేదు. భగవంతుడు ఖచ్చితంగా మనకు కష్టం వచ్చినప్పుడు మనకు చేసిన వాడు కాకుండా భగవంతుడే పంపిస్తాడు వేరే దారి. తప్పకుండా ఎవరో వచ్చి సహాయం చేస్తారు. మీకు ఉన్నటువంటి భూమి అమ్మకానికి పెట్టుకున్నారు కాబట్టి అది అమ్మకానికి మంచి పరిహారం ఇస్తాను, అది చేసుకోండి,
మంచి రేట్ వస్తుంది. ఆ తర్వాత జాగ్రత్త పడండి, సరేనా? గురువుగారు ఎక్కడ ఉందమ్మా భూమి? సూర్యాపేట దగ్గర ఉందండి. ఎక్కడమ్మా? మోత మండలము కరవారం అని. సరే, ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ వారాహి నవరాత్రులలో అమ్మవారికి సంబంధించిన ఇంకా నవరాత్రులు నడుస్తున్నాయి. ఎక్కడైనా మీ మీ దగ్గరలో వారాహి నవరాత్రులు జరిగితే మాత్రము అక్కడ ఒక 11 కొబ్బరికాయలు సమర్పించి భూమి అమ్మకానికి మంచి రేట్ రావాలని దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు జరుగుతుంది. ఎందు గురించి అంటే వారాహి అమ్మవారు తప్పనిసరిగా భూ వివాదాలు కానీ, భూమి అమ్మకాలు కానీ, అలాగే భూ కొనుగోలు కానీ, గృహ ప్రాప్తి కానీ ఇందులో వారాహి అమ్మవారు సహాయపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోండి తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, వినిపిస్తుందమ్మా, టీవీ నుంచి దూరంగా వచ్చేసి మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. ఓకే మేడం. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. కాల్ కట్ అయిపోయింది. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రావణి అండి, గుంటూరు జిల్లా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రావణి గారు? ఒక గురువు గారిని ఒక సందేహం అడగాలి మేడం. మాట్లాడండి గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా. జై గురుదత్త గురువు గారు. ఆశీర్వచనాలమ్మా. నేను శ్రావణి గురువు గారు, మొన్న కూడా చేశాను, మీతో మాట్లాడాను. అమ్మా మాట్లాడండి. ఒక సందేహం గురువు గారు. అడగండి అమ్మా. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టాను గురువు గారు. అయితే డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ కి ఇటు వచ్చాం, మళ్ళీ ఏపీకి. ఎగ్జామ్ అయిపోయింది గురువు గారు. మళ్ళీ ఫ్యామిలీ పెట్టవచ్చు ఈ ఆషాఢంలో. అన్నీ అర్థమైనది కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో అర్థం కాలేదు. ఏమన్నారు? హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టాం గురువు గారు, ఫస్ట్ లో మ్యారేజ్ అయ్యాక. వివాహం అయిన తర్వాత ఏం పెట్టారమ్మా? ఫ్యామిలీ పెట్టాము అక్కడ. ఫ్యామిలీ అచ్చా, ఓహో, మీ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారా? వచ్చిన తర్వాత ఉద్యోగం కొరకు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికి రావాలన్నా వద్దా అని ఆలోచనలో ఉన్నారా? ఆషాఢం మూడాలు అంటున్నారు గురువు గారు, అందువల్ల మిమ్మల్ని కనుక్కుందామని చేశాం గురువు. సంతోషం అమ్మా. మీ వివాహం ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరంన్నర అయింది గురువు గారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మీ కుటుంబం ఉందో అత్త మామగారు అందరు కలిసే ఉంటారా? ఇక్కడ ఆంధ్రాలో ఉంటాం గురువు గారు, అందరు అత్తయ్య మామయ్య వీళ్ళు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో మీ శ్రీవారు ఒక్కరే ఉంటారా? అవును గురువు గారు, డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, ఖాళీగా ఎందుకు ఉండటం అని జాబ్ చూసుకున్నారు గురువు గారు. లేదమ్మా, ఖచ్చితంగా రావచ్చు. 100% వచ్చి మీ శ్రీవారు మీరు కలిసి ఉండొచ్చు. నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళు మాత్రమే, సంవత్సరము లోపు గనక ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆషాఢ మాసములో అత్తగారి ముఖము చూడకూడదని ఎవరైతే ఇంటి కోడలు ఉందో తల్లిగారింటికి వెళ్తుంది. మళ్ళీ ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి, ఇవి 2 ఉంటాయి. మీది సంవత్సరంన్నర దాటింది ఒకటి. రెండవది అత్తగారు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు కాబట్టి, ఇక్కడ మీరిద్దరే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు మీ భర్త కలిసి ఈ మాసాంతం రోజులు కాదు జీవితకాలం ఉండొచ్చు. మూడాది కూడా తప్పులేదు కదా గురువు గారు. అమ్మ, ఇప్పుడు మూఢమైతే మీ శ్రీవారితో ఫోన్ మాట్లాడతలేవా? మాట్లాడుతున్నా. మరి మాట్లాడక బంద్ చేయి ఒకటి. రెండవది, మీ శ్రీవారిని రోజు జ్ఞాపకం చేసుకుంటూ అన్నం బంద్ చేయి, ఛాయ్ బంద్ చేయి, పాలు తాగుడు బంద్ చేయి, స్నానం చేసుడు బంద్ చేయి. మూడాలు దేనికమ్మా? శుభకార్యాలకు పనికిరావు మూడాలు. ఏదన్నా శుభకార్యాలు, ఏదన్నా ఎంగేజ్మెంట్ పరంగా కావచ్చు, లేదా వివాహపరంగా కావచ్చు, గృహప్రవేశ పరంగా కావచ్చు, ఇలాంటి వాటికి మూడాలమ్మా. ఇంకొకటి, ఇది ఆషాఢ మాసం నడుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి మంచి రోజులు. ఈ ఆషాఢ మాసాంతం రోజులు అమ్మవారి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఉపచారాలు జరుగుతూ ఉంటాయి. మీరు తప్పకుండా రండి, తప్పనిసరిగా కలిసి ఉండొచ్చు, ఆనందంగా సుఖజీవనం గడపండి. సంతోషం గురువు గారు. ఒక చిన్న సందేహం గురువు గారు. అడగండి అమ్మా. శ్రావణి గురువు గారు, నా పేరు. ఒకటే ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి గురువు గారు, పొద్దు గూకులు ఎందువల్ల అంటారు? సరే, మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. రెండవ ప్రశ్న నీకు సంపూర్ణంగా పరిష్కారం ఇవ్వాలంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. తెలిస్తే తప్పకుండా చెప్తా గురువు గారు. ఓకే, తెలిస్తే తప్పకుండా చెప్తే దీనికి కూడా పరిష్కారం ఇచ్చేస్తాను. సంతోషం గురువు గారు. ఏ నది ఒడ్డున
వాల్మీకి మహర్షి కూర్చొని మొదటి శ్లోకం పఠించాడు రామాయణంలో? ఏ నది ఒడ్డున? ఏ నది ఒడ్డున కూర్చొని మొదటి శ్లోకం రామాయణంలో పఠించాడు? ఆ నది పేరు చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వండి గురువు గారు. నువ్వు ఇస్తే కష్టమే దీనికి. నది ఒడ్డున అంటే నది ఒడ్డున ఏ నది? ఏ నది ఒడ్డున? కృష్ణా నది గురువు గారు. కృష్ణా నది విజయవాడలో ఉన్నదా? మీ దగ్గరలో ఏది ఉంటే అదే చెప్తారా? కాదు, అది తప్ప గురువు గారు అయితే. తప్పే కదమ్మా. ఇప్పుడు రామాయణం రచించింది ఎక్కడ? మన రాష్ట్రంలోనే కాదు. మరి మన రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలలో కృష్ణానది ఉంది. నేను చెప్తాను, చెప్పాలా? తమసా నది ఒడ్డున కూర్చొని రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలు ప్రారంభించే ముందు మొదటి శ్లోకము ఆ నది ఒడ్డున కూర్చొని ప్రారంభించాడు. తమసా నది. సరేనమ్మా? ఓకే గురువు గారు. పరిష్కారం లేదంట గురువు గారు. ఇంకెక్కడ ఉంటుంది పరిష్కారం? ఇస్తామా సౌమ్య గారు? అట్లా ఇవ్వం కదా. శుభం తల్లి, ఆశీర్వచనం. గురుగారు, నిన్నటి రోజున మిరాలం మండి మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అలంకరణ కావచ్చు, అభిషేకం కావచ్చు, హారతులు కావచ్చు, మేము లైవ్ ద్వారా వీక్షించినప్పటికీ కూడా మీ స్వహస్తాలతో అన్ని గంటల పాటు అసలు ఎలాంటి విసుగు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మరి అభిషేకం, అలంకరణ, హారతులు ఇచ్చారు అమ్మవారికి. ఒక్కసారి మీ మాటల్లో అక్కడ జరిగిన కార్యక్రమాల కైంకర్యాల గురించి తెలుసుకోవాలని ఉంది గురుగారు. అంటే వాస్తవానికి అమ్మ సేవ చేయాలంటే విసుగు వచ్చినటువంటి వాడు మూర్ఖుడు అన్నట్టు నా విషయంలో. ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలం ఉంటేనే అమ్మ చరణాలు తాకగలుగుతాం మనం. అంతే కదా. ఎవరైనా గర్భగుడి బయట నుంచి నమస్కారం చేసుకోగలుగుతారు తప్ప గర్భగుడి లోపలికి వెళ్ళి అమ్మవారి చరణాలను తాకే శక్తి రావాలంటే ఆ అమ్మ అనుజ్ఞ ఉంటేనే వెళ్తాం. అటువంటి అనుజ్ఞ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, ఏ యోగ బలమో తెలియదు. మన పెద్ద గురువు గారు సాక్షాత్తు శాక్తేయ ఉపాసకులు కాబట్టి వారి ఏది శిష్య బృందంలో నేను ఒక ఆవగింజలాగా కాబట్టి అవకాశం వచ్చింది అనుకుంటాను. అంటే ఆషాఢ మాసములో నిజంగా భాగ్యనగరంలోనే కాదు ఎక్కడైనా కూడా అటువంటి అభిషేకము నా భూతో నా భవిష్యత్తు అది చేయలేరని కాదు, కానీ అంత బాగా అమ్మవారు జరిపించుకుంటుందంటే అది మిరాలమండి అమ్మవారి. అంత ఆనందంగా ఉంటుంది. నిన్న ఉదయము 8 గంటలకు ఆరంభించినటువంటి గణపతి పూజ పుణ్యాహవచనము దేవాలయ ప్రోక్షణ చేసుకొని దేవాలయ గర్భ చుట్టూ ఉన్నటువంటి సప్తమాతృకలను ఆహ్వానము చేసుకుంటూ అద్భుతంగా ఆ శతాష్టోత్తర మూలికల చూర్ణములతో తయారు చేసినటువంటి సుగంధ ద్రవ్యాలను ఆవాహన చేస్తూ ప్రధాన కలశానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే సరస్వతి లక్ష్మీ పార్వతీదేవులను అందులో ఆవాహన చేసి అలాగే 33 కోటి దేవతలను మంత్రరూపములో స్వాగతించి మంగళ వాయిద్యాల మధ్య వేదఘోష పఠిస్తున్న సమయంలో అమ్మవారికి శక్తిన్యాసం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పారాయణం ఉంటుంది. ఆ శక్తిన్యాస పారాయణము చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాలతోటి అమ్మవారికి నకశిక పర్యంతము ముందు మందార తైలముతోటి శిరస్సుకు, భుజాలకు, చేతులకు, మోకాళ్ళ దగ్గర నుంచి పాదాలకు చక్కగా ఆ అభ్యంగన స్నానం కంటే ముందు ఆ మందార తైలాన్ని రాసి వేప ఆకులతోటి అమ్మవారికి దంతధావనం చేసిన తర్వాత అమ్మవారికి ముఖము శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆ మంగళ స్నానం ఆరంభించే ముందు చక్కగా తడిపిన పసుపును అమ్మవారి ముఖానికి రాసి ఆ ముఖానికి రాసిన పసుపులో అమ్మవారు అప్పటి వరకు ఒక రకంగా ఉండే ఆ క్షణము నుంచి రూపురేఖలు అమ్మవారి ముఖములో కలయికలు మారుతూ ఆ శక్తిన్యాస పారాయణము, నమకము, చమకము, అలాగే శ్రీ సూక్తము, దుర్గా సూక్త పారాయణము జరుగుతున్నప్పుడు సుమారుగా ఒక 27 లీటర్ల పాలు అమ్మవారికి, 27 లీటర్ల పెరుగు, 9 లీటర్ల తేనె, 9 లీటర్ల నెయ్యి, 11 కిలోల పంచదార, ఇవి కాక 11 రకాల జ్యూసులు, ఇవి కాక 108 రకాల ద్రవ్యాలతో ఆ 108 మూలికలు చూర్ణము చేసినటువంటి అందులో శుద్ధమైన జలములు గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైనటువంటి నది జలాలను తెప్పించి మన చాముండేశ్వరి పీఠములో ఉన్నటువంటి కైలాస మానస సరోవరం శుద్ధ జలాన్ని తీసుకుని అందులో కలిపి ఆ అభిషేకము చేస్తూ ఉంటే అమ్మవారు అన్ని లోకాల నుంచి దిగి తన గర్భదేవాలయములో అలా కూర్చొని దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి బంగారు సింహాసనంలో కూర్చొని
తను మంగళ స్నానం చేయించుకుంటుంటే ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కోకొల్లలు నిన్నటి రోజు మన హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ రోజు వీక్షించేటువంటి భగవద్బంధువులు కూడా సుమారుగా ఒక 200-300 మంది దూర ప్రాంతాల నుంచి బస్సులు కట్టుకొని వచ్చి పరోక్షంగా మన హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది అభిషేకం అంటే ఏదో అర్ధగంట అనుకున్నారు, కానీ 8-9:30కు స్టార్ట్ అయిన అభిషేకము మధ్యాహ్నము 2:30 వరకు ఏకదాటిగా అద్భుతంగా జరుగుతుంటే ఆ చేస్తున్నంతసేపు అమ్మవారు కన్నులు తెరిచి అలా కన్నులు తెరిచి మూయడము అలా చేతులు ఒక్కొక్కసారి వైబ్రేషన్ కావడము, అలాగే పాదాల దగ్గర ఆ పసుపు జారి కిందికి జారవారడము, అలాగే అమ్మవారికి నుదుటబెట్టిన కుంకుమ రూపంలో ఉన్నది కాస్త అందరికీ భక్తులకు ఇలా కింద పోస్తున్నప్పుడు ఆ కుంకుమ పడిపోవడము, అమ్మవారికి పుష్పాలు ఏది మన ఏకబిల్వము కానీ మారేడుదళం కానీ గన్నెర పుష్పాల హార్లు కానీ అమ్మవారి శిరస్సు పైన పెట్టినప్పుడు కమలం పువ్వు కానీ మంత్రము చదువుతున్నప్పుడు ఆ పుష్పాలు వచ్చి ఒళ్ళో పడడము, ఒక్కొక్క లీల చూస్తే ఈ జీవితానికి చాలు. అక్కడ కూర్చున్నటువంటి భగవద్బంధువులు, టీవీ సెట్ల దగ్గర కూర్చున్నటువంటి భగవద్బంధువులు నాకు తెలిసి ఒక క్షణము కూడా లేచి ఉండరండి. అటువంటి అభిషేకము నిన్న అమ్మవారు చేయించుకుంది. ఆ గొప్ప అమ్మది మనది కాదు. అంత అద్భుతంగా అభిషేకము చేసిన తర్వాత అప్పటిదాకా ఒక ఎత్తు, ఆ తరువాత మరల మంగళ స్నానము చేపించి అమ్మవారికి అలంకరణ చేయడానికి సుమారుగా అంత పెద్ద విగ్రహానికి సుమారుగా 2-2:30 గంటల సమయం పడుతుంది అలంకరణ. అప్పటికే 2:30 సమయం అవుతుంది. తనివి తీరా అమ్మవారి గర్భదేవాలయంలో ఉన్న తర్వాత అసలు ఏమి చెయ్యాలనేది నాకు ఆలోచన రావటం లేదు. అమ్మ చెప్తుంది తర్వాత ఇది చేయి అలా చేసుకుంటూ వెళుతున్నాము. సమయము మనకు తెలియదు. అప్పటికి 2:30 అయింది. భక్తులు కదలటం లేదు, ఎవరి ముఖములో కూడా ఆకలి అనేది లేదు. ఆ తర్వాత 2:30 గంటల సమయం అలంకరణ సమయం పడుతుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఏమి శక్తి ఇచ్చిందో తెలియదు. అర్ధ గంటలో సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా ఆ శ్రీచక్ర నగరిలో ఎలా ఉంటుందో అలా పట్టుచీర ఆభరణాలు 7 వారాల నగలు ధరించి అమ్మవారు సువర్ణమైనటువంటి కిరీటము, రజిత హస్తాలు, పాదకలు పెట్టుకొని అలా చక్కటి సుందరమైనటువంటి పుష్పాల హార్లు ధరించి, నిమ్మకాయల హార్లు ధరించి ఒక్కసారి ధూపము వేసి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టి భక్తులకు దర్శనమిస్తే, నేను పెద్ద మాట చెప్తలేను సౌమ్య గారు, భక్తులకు దర్శనమిస్తే చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇన్ని దేవాలయాలు పోయాము, అమ్మ ముఖములో ఎంత కళ, ఆ చిరునవ్వేంది, ఆ అలంకరణ ఇంత తొందరగా ఎలా చేయగలిగారు గురువు గారు ఎవరు చేసేది? అక్కడ మనం లోపలికి వెళ్ళి ఆ పసుపు పెట్టాలంటేనే సుమారుగా గంట సమయం పడుతుంది. ఎందుగురించిన ముఖానికి పొడి పసుపు ఒక్కొక్కసారి అద్దుకోదు. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఇక్కడ పెద్దగా వస్తుంది, ఇక్కడ చిన్నగా వస్తుంది. ఆ కనుబొమ్మలు చక్కగా తీర్చిదిద్దాలి, ఆ కనులు ఇలా వస్తున్నట్టుగా అలంకరించాలి, ఆ పెదవులు చిరునవ్వు చెందినట్టుగా ఉండాలి. అమ్మవారికి పెట్టే ముక్కర ఒక్కొక్కసారి ఆగది. మకర కుందనాలు, ఆ కిరీటము అర్ధ గంటలో రెడీ అయ్యి మొదటి దర్శనము చేసుకున్నటువంటి భగవద్బంధువులు నాకు తెలిసి కొన్ని వేల మంది ఫోటోలు తీసుకొని ఈ అమ్మవారి ఇక్కడ ఒకరికొకరు అడుక్కుంటూ అలా వెళ్ళిపోయారు. అంత అద్భుతంగా జరిగింది. నిజంగా మిరాలమండి మహంకాళి అమ్మవారి దేవాలయములో ప్రతి సంవత్సరము జరిగిన దానికంటే ఈసారి రెట్టింపు అమ్మవారు నిదర్శనంగా ఉంది కాబట్టి చాలా గొప్పగా చతుషష్ఠి ఉపచారాలు అంటే 64 రకాల ఉపచారాలు ఒకటి, 16 ఉపచారాలు ఒక రకంగా, పంచ ఉపచారాలు ఒక రకంగా చేసి అమ్మవారు దేదీప్యమైనటువంటి సింహాసనంలో కూర్చొని మొదటి దర్శనం ఇచ్చిన తర్వాత ఆ ధూపములో హిమగిరి శిఖరాలపై కైలాసగిరి మంచులలో ఆ పొగమంచు వస్తున్నప్పుడు ఆ పొగమంచులో గనక నిజరూప దర్శనం అయితే ఎలా ఉంటుందో అలా ఈ ధూపములో ఆ మంచులో ఆ పొగమంచులో అమ్మవారి ముఖం నిదానంగా ఆ పొగ అలా వెళ్ళిపోతున్నప్పుడు అమ్మవారి రూపం నిదానంగా కొంచెం అలా దర్శనమిస్తే ఎలా అనిపిస్తుంది? రోమాంచితం కాదా? ఆ తర్వాత అక్కడ పంచహారతులు ఇస్తాము. ఆ పంచహారతులలో ఏకహారతి ఇస్తారు. ముందుగా ఏకహారతి అంటే నీ ఆత్మ అంతరాత్మ పరమాత్మ లోపట ఉన్నటువంటి మలినాన్ని తొలగించమని ఏకహారతిస్తారు. ద్విహారతిస్తారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అమ్మ అవయవాలన్నీ బాగున్నా
నీ రూపాన్ని చూసి దండం పెట్టుకోవాలంటే ప్రధానంగా నేత్రములే కదా, కళ్ళే కదా. నా కళ్ళు, నా శిరస్సు రూపంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు బాగుండేటట్టుగా రెండవ హారతి ఇస్తారు. మూడవ హారతి ఏమిటి తెలుసా? అమ్మ, మీ యొక్క పతిదేవుడు ఎవరు? పరమశివుడు కదా. మరి త్రినేత్రధారుడు, త్రిశూలధారుడు అంటే అతడికి 3 సంఖ్య అంటే మహాప్రాణం. ముక్కంటి అంటారు. మరి ఆ ముక్కంటి అనుగ్రహం ఇచ్చే విధంగా ఆశీర్వదించని 3 రకాల హారతులు ఇస్తారు, 4 రకాల హారతులు ఇస్తారు. అంటే యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వణ వేదాలకు అధిపతులైనటువంటి మీ ఆది దంపతుల అనుగ్రహం ఈ విశ్వము పైన ఎప్పుడు ఉండాలి, ఈ విశ్వాన్ని సంరక్షిస్తుండాలని 4 రకాల హారతులు. ఇక 5వ హారతి ఇస్తారు. పంచభూతాల సాక్షిగా ఈ ప్రకృతిని ప్రసాదించినటువంటి ఈ దంపతులు ప్రకృతి ఎలా చెప్పిందో అలా మేము మలుచుకుంటామని అమ్మవారి దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు. భూమి, నీరు, నిప్పు, ఆకాశము, వాయువు, ప్రకృతిని కాపాడుకుంటామని 6 రకాల హారతులు ఇస్తారు. అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు తొలగిపోవాలని 6 ఇస్తారు. 7 హారతులు ఇస్తారు. నఖశిఖ పర్యంతంలో అనారోగ్యం రాకుండా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభించాలని 8 హారతి ఇస్తారు. అష్టైశ్వర్యాలు తులతూగుతూ నీ ఇంట్లో అష్టలక్ష్మిలు స్థిరంగా ఉండాలని 8 హారతులు ఇస్తారు. ఇలా ఒక్కొక్క హారతి ఇచ్చుకుంటూ చివరిగా నందిహారతి, సింహహారతి ఇస్తారు. సింహహారతి ఎవరికి? అమ్మవారికి. నందిహారతి ఎవరికి? పరమశివుడికి. చివరి హారతులు 2 ఒకసారి కలిపి, అంటే వాళ్ళిద్దరిని విడదీయొద్దు కదా, అర్ధనారీశ్వరులు కదా. ఆ 2 హారతులు ఒకసారి నందిహారతి, సింహారతి పట్టుకొని అటు శివయ్యకు ఇటు అమ్మవారికి ఆ హారతులు ఇస్తుంటే ఆ వాహన రూపములో నందీశ్వరుడు, అమ్మవారి వాహన రూపములో ఆ సింహవాహిని అద్భుతమైనటువంటి హారతులు ఇస్తుంటే ఆ భగవద్బంధువులు నమస్కారం చేసుకుంటే ఆషాఢ మాసమంతా కాకుండా ఈ సంవత్సరమంతా తెలుగు భగవద్బంధువులు ఆనందంగా ఉండాలని అమ్మ ఆశీర్వచనం ఇచ్చింది. అటువంటి అభిషేకం జరిగింది. చూసినటువంటి వాళ్లకు ఆ మహంకాళి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఒక సమిధలాగా ఇచ్చినందుకు ఆ తల్లికి మోకరిల్లి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ఆలయ ధర్మకర్తలు, ఆలయంలో సేవ చేసేటువంటి ప్రతి భగవద్బంధువులు, వచ్చినటువంటి భగవద్బంధువులు, టీవీ సెట్ల ద్వారా చూసినటువంటి అభిషేకము పుణ్య ఫలితము ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు తల్లి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదా. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నా పేరు శిరీష. శిరీష గారు, నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అలాగే. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శుభకోటి వందనాలు. శివార్పణం. అశ్విని నక్షత్రము, మేషరాశి. అడగండి తల్లి. ఆరోగ్యం గురించి అడగాలనుకుంటున్నాను గురువు గారు. ఆరోగ్య సమస్యలలో సతమతమవుతున్నావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? హైదరాబాద్ నుంచి గురువు గారు. ఎక్కడుంటారు తల్లి? దిల్సుఖ్నగర్లో ఉంటాం గురువు గారు. దిల్సుఖ్నగర్లో ఉంటారు. ఓకే. శారదా చంద్రమౌళి ఈశ్వరి దేవాలయం ఉంది, ఐడియా ఉందా? వెళ్తుంటాం గురువు గారు. అక్కడ ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం చేయించండి. అభిషేకములో కుంకుమ పువ్వు, తేనె, మారేడుదళము 3 కలిపి ఆరోగ్యపరమైనటువంటి ఏదైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్యపరంగా ఉండాలని, అనారోగ్యం తొలగిపోవాలని కుంకుమ పువ్వు, మారేడుదళము, తేనె ఈ 3 కలిపి రుద్రాభిషేకము చేయించుకోండమ్మా. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. సరేనా? అలాగే గురువు గారు. ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో 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 అమ్మా, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గౌరీ పార్వతి అండి. మా చిన్నగ్గర పాప. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చిన్నగ్గర పాప అండి. టీటీ అండి పాప పేరు. అదే నక్షత్రం జాబ్ చెప్పండి. రావాలండి, డిగ్రీ చదివింది. గురుగారు తెలియచేస్తారమ్మా, నక్షత్రం చెప్పండి. ఉత్తరాఖండ్ ఉందని చెప్తున్నాను. గురుగారితో మాట్లాడండి. అమ్మ, ఉత్తరాషాఢలో ధనస్సు రాశ, మకర రాశ? మకర రాశి వస్తుంది. జాబ్ గురించి ట్రై చేస్తుంది సార్. ఓకే, ఉద్యోగం రావాలి అంతే కదా? అవునండి సార్, అవును గురువు. ఉత్తరాషాఢ నక్షత్రం. ఆతృత వద్దమ్మా, తొందరపాటు ఎక్కువ ఉంది, వద్దు తల్లి. ఎందుకలా? ఉత్తరాషాఢ నక్షత్రము, నక్షత్రాధిపతి సూర్యుడు, రాష్ట్రాధిపతి శని. ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నదా? ఉన్నారండి. ఇంకొక కౌన్సిలింగ్ అంటే వెళ్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పిఠాపురం ఏరియా. పిఠాపురం. అంత మంచి పుణ్యక్షేత్రంలో ఉన్నాక పరిహారం నా దగ్గర దాకా అవసరమే లేదు. మీకు కుక్కుడేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఐడియా ఉందా?
ఉందండి కుకుటేశ్వరి. కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో మేడి మొక్కను తీసుకువెళ్ళి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సమర్పించి లేదా ఆ దేవాలయ ప్రాంగణంలో ఆ మేడి మొక్కను నాటి దండం పెడితే ఈ జాతకులకు ఉద్యోగం క్షణంలో వస్తుందమ్మా. పరిహారం చేసుకోండి తల్లి. ఏ వారం వెళ్ళమంటారు గురుగారు? ఏ వారం ఏంటి, రేపే వెళ్ళు, ఇంకా వారం ఎందుకు. సందేశం గురుగారు, సందేశం. సందేశమా? అడుగు తల్లి. అదేనండి గురుగారు, మా నాన్నగారికి బోళ్ళు ఆస్తులు ఉండేయండి. మా కుటుంబం అంతా ఆస్తులు పోయాను సార్. మా ఫ్యామిలీలో కొంచెం కష్టాలు ఉన్నాయి, చెప్పంటారు సార్. అది సందేశమా? అబ్బో బాగానే ఉన్నావు. ఆ సందేశం ఎలా అయితే అందరికీ అవసరం పడే ప్రశ్న అడుగుతున్నామో చెప్తా. ఇది నీ కుటుంబానికి సంబంధించింది కాబట్టి రెండో ప్రశ్నకు సమాధానం ఇవ్వను. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ? అండి. జై గురుదత్త అమ్మ, శ్రీ గురుదత్త. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కడపలగూడ నుంచి చేసామండి. గురుగారితో మాట్లాడండి. హలో అమ్మా, జై గురుదత్త. వినబడుతుంది. ఆతృతొద్దు, నిదానంగా మాట్లాడండి తల్లి. మా అబ్బాయిది కన్యరాశి అండి, ఉత్తర నక్షత్రం. బాబుకి సంబంధాలు చూస్తున్నామండి, రావట్లేదు. ఉత్తరా నక్షత్రం, సింహరాశ, కన్యారాశ? కన్యరాశి అండి, కన్యరాశి. సంబంధాలు చూస్తున్నారు, రావటం లేదు, అంతేనా? వస్తున్నాయి కానీ దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయండి. 4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం. గోత్రం ఏంటి? గోత్రం జైలుకి గోత్రం అండి. ఓకే. కాలసర్ప దోషంలో ఉన్నాడు కదమ్మా. మంగళవారం రోజు కాలసర్ప నవనాగ శాంతి ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ, నాగేంద్ర స్వామి ఆలయంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ చేపించండి. తప్పకుండా మీకు 60 రోజులలో శుభవార్త వింటారు. సరేనా? ఏంటండి? కాలసర్ప నవనాగ పూజ. కాలసర్ప నవనాగ పూజ అండి. అది చేయించండి అమ్మా, 60 రోజులలో సెట్ అయిపోతుంది. సరేనా? సరే గురు. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాతో కృష్ణమూర్తి అండి, కొత్తపల్లి కృష్ణమూర్తి, నల్గొండ జిల్లా మాది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. ప్రశాంత్ కుమార్ అబ్బాయి పేరు. నక్షత్రం చెప్పండి. ముందుగా గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే గురుగారు, మీ ప్రోగ్రామ్ నిన్న చూసినాము, ఆశాంతం చూసినాము. చాలా బాగున్నది, బ్రహ్మాండంగా ఉన్నది. అమ్మవారి అలంకరణ, మీ పూజా విధానం చాలా బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. కంప్లీట్గా అయిపోయే వరకు మేము కూర్చొని చాలా ఓపికలు, చాలా బాగా చేశారు పూజ. మాకు చాలా మంచిగా అనిపించిందండి నిన్న. అంతే అండి, అమ్మవారి కృప అండి. అలాగే చెయ్యాలి. అలాగే భగవద్బంధువులు ఎప్పుడైతే ఆ అభిషేకాన్ని చూసి, అలంకరణ చూసి తృప్తిపడారో అక్కడనే మీ విజయం సాధించినట్టు. అంతే కదా? సంతోషం అండి. గురుగారు, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. చెప్పండి. అబ్బాయి ప్రశాంత్ కుమార్ అబ్బాయి పేరు. 29/11/1997 డేట్ ఆఫ్ బర్త్ పుట్టింది. మెల్లగా చెప్పండి, మెల్లగా. మళ్ళీ సౌమ్య గారు నిదానంగా తీసుకోండమ్మా. చెప్పండి. 29వ తారీఖు. 29/11/1997 అండి. 95 90 97 టైం కూడా చెప్పండి. 11:40 పుట్టింది టైం, రాత్రి. ఎక్కడ జన్మించారు? సుద్దాలండి, విలేజ్ మాది. ఆలేరు దగ్గర, డిస్ట్రిక్ట్ వచ్చేసి నల్గొండ. ఆలేరు దగ్గర ఉంటారా మీరు? అవును సార్, సుద్దాల మాది. సుద్దాల ఉంటామండి మేము. ఆలేరు దగ్గర, ఆలేరు నుంచి 23 కిలోమీటర్లు మాది. ఓకే. ఏది కొలన్పాక రూట్లో వెళ్ళాలా? కోలన్పాక, ఆలేరు, జిడికల్లు క్షేత్రం ఉంది కండి, రామవారి టెంపుల్ ఉన్నది. ఓకే. ఇప్పుడు ఈ బాబు గురించి ఏం తెలుసుకుంటారు? బాబుకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. మంచిగా ఉందా అని. అనురాధ నక్షత్రం 2వ పాదం బాబుది. అనురాధ నక్షత్రమా? డేట్ ఆఫ్ బర్త్ 29 నవంబర్ 95 కదమ్మా? అంతే గురువు గారు. మరి అనురాధ నక్షత్రం రాదే? 29/11/1997. 97 అడగండి. 95 కదండి సంవత్సరము? లేదమ్మా, 97 చెప్పింది. 97. 97 నవంబర్ 29 11:40 రాత్రి సమయము. అనురాధ నక్షత్రము కరెక్ట్. వృశ్చిక రాశి, సింహలగ్నం. అమావాస్య రోజు పుట్టిండు. ఈశ్వరనామ సంవత్సరము కార్తీక మాసంలో జన్మించాడు. వివాహపరంగా శుభ ఫలితాలు రావాలి. ఓకే.
మీకు మంచి రోజులు వచ్చాయి. బాబు విషయంలో చింతించవలసిన అవసరం లేదు. మీకు సిద్దిపేట ఎంత దూరం అండి? సిద్దిపేట మాకు 75 అట్లా ఉంటుంది కిలోమీటర్లు. సిద్దిపేటలో ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. మంగళవారం రోజు 27 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక 27 ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మంచి శుభకార్యాలు వస్తాయి. శుభకార్యాల పరంగా విజయాలు సాధిస్తారు. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మంగళవారమే వెళ్ళాలి. ఉదయం 6:30, 7 లోపు వెళ్ళాలి. ఓకేనా? సంతోషం అండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మేడం. మా బాబు గురించి తెలుసుకుందామని చేశాను మేడం. మీ పేరు? నా పేరు రాణి మేడం. నక్షత్రం చెప్పండి అమ్మా మీ బాబుది. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వేసుకోండి మేడం. చెప్పండి. 1/6/2002 మేడం. టైం అమ్మా? టైము శనివారం సాయంత్రం 7:30 మేడం. ఎక్కడ జన్మించారు? నూజివీడు మేడం. గురుగారితో మాట్లాడండి. అడగండి అమ్మా, ఏం తెలుసుకుంటారు తల్లి? గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. శివార్పణమమ్మ, చెప్పండి తల్లి. గురుగారు మీరు పెట్టే లైవ్ అన్ని చూస్తాం గురుగారు. శివ పరివారంలో కూడా ఉన్నాం గురుగారు మేము. శుభం తల్లి. లైవ్ నేను పెట్టనమ్మా, లైవ్ యాజమాన్యం పెడుతుంది. హిందూ ధర్మం TV5 యాజమాన్యము వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు సేవగా మంచి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మేము సైతమని ముందుకొచ్చి ఆ కార్యక్రమాలను భగవద్బంధువులు చూడాలని యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయంలో ఆ కృతజ్ఞతలు భగవంతుడి యొక్క కృపా కరుణా కటాక్షములు ముందు వాళ్ళకు ఉండాలమ్మా. చాలా సంతోషము. శనివారం రోజు పుట్టాడా? అవును గురుగారు. చిత్రభానునామ సంవత్సరము, వైశాఖ మాసము, ధనిష్టా నక్షత్రము, కుంభరాశి, వృశ్చిక లగ్నము, సప్తమి, కృష్ణపక్షము. ఏం తెలుసుకుంటావమ్మా? బాబు బాగా కోపం ఎక్కువైంది గురుగారు. ఏదుంటే అది ఇసురు కొట్టడం, నన్ను కూడా కొట్టడం అలాంటివి చేస్తాను గురుగారు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, జాబ్ గురించి ఈ కోపం తగ్గడానికి ఏమన్నా పరికరాలు ఏమన్నా? ఈయనకు పెద్ద, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ డిస్టిక్, మాది మారుమూల గ్రామం గురుగారు. మాకు నూజివేడి దగ్గర. మీకు తెలుసో లేదో గురుగారు? నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏముండదు. కానీ అష్టమ కుజ దోషంలో ఉన్నాడమ్మా. దీనివలన ఉద్యోగపరంగా కావచ్చు, కోపము పరంగా కావచ్చు, ముక్కుసూటిగా మాట్లాడడం కావచ్చు, క్షణికావేశం కావచ్చు, బద్ధకం కావచ్చు, ఎదురు జవాబు ఇవ్వడం కావచ్చు, లేదా పోట్లాడడం కావచ్చు. ఇవన్నీ కారణాలు కుజదోషం వలనే వస్తున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి పండితులను ఒకసారి సంప్రదించండి. వాటి పరిహారాలు అక్కడ చేయించుకుంటే కొంత మేలు జరుగుతుంది. అయినప్పటికీ కూడా మార్పు రాకపోతే ఒకసారి నా దగ్గరికి తీసుకురండి, నేను మీకు సెట్ చేసి ఇచ్చేస్తాను. ఓకేనా? మూర్తి యంత్రం కూడా వేసాం గురుగారు. వేశారు, కానీ జాతకంలో అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ఆ యంత్రము పూర్తిగా పనిచేయదు. లగ్నము నుండి 8వ స్థానంలో శుక్రుడు, కుజుడు, గురువు 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆర్థికంగా పుంజుకోలేడు. ఉద్యోగపరంగా అవకాశాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి. తనంతట తను కోపము అధికంగా తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ పరిహారం ఒక్కటి చేసుకోండి తల్లి, నా మాట విని. గురుగారు. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. నా పేరు శిరీష. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. టైం డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసు. చెప్పండి. 15th February 2008 ఈవినింగ్ 4 to 5 మధ్యలో మేడం. ఎక్కడ జన్మించారు? ఇక్కడే మేడం, హైదరాబాద్లో. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీదత్త గురుగారు. మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఏం తెలుసుకుంటావమ్మా? బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గురుగారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్ట్స్ పోయిందని, అయితే అసలు కాలేజ్కి వెళ్ళా అంటున్నాడు. చదివాడు సరిగ్గా, వాళ్ళ మమ్మీ మాట విన్నాడు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు. ఏంటి అని కనుక్కుంటుంది. ఏమి కాదమ్మా. ఎందు గురించి అంటే వాస్తవానికి పురుషులలో 10th క్లాస్ వరకు ఒక రకంగా ఉంటారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 2 సంవత్సరాలు గనక
వాళ్ళు కాస్త జ్ఞానము పెట్టి పెద్దల సలహాలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కనుక వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇక మిగతా వాళ్ళ జీవిత గమ్యం వాళ్ళే చూసుకుంటారు. అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నూతన స్నేహితులు కలవడము, దానివలన కొన్ని పనికిరాని అలవాట్లు కావడము, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ పిల్లలు నిజంగా ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోయినాయి, సెకండ్ ఇయర్లో 2 పోయినాయి అనుకుందాం, మళ్ళీ రాశారు, మళ్ళీ పోయాయి అనుకుందాం, లేదు మళ్ళీ పాస్ అయ్యారు అనుకుందాం. అక్కడ అధైర్యపడొద్దు, పిల్లలు కూడా అధైర్యపడొద్దు. నా విషయంలో ఖచ్చితంగా భగవంతుడు మీకు ఒక యోగం రాసిపెట్టి ఉంటాడు. ఈ యోగములో మీరు విజయం సాధించాలంటే కర్మ ఫలితం అనుభవిస్తున్నారు. నిజంగా 10th క్లాస్ వరకు గొప్పగా చదివినటువంటి వాళ్ళు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దగ్గర రాగానే వెనుకంజలో ఎందుకోసం పడతారు? మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మా జ్ఞానదంతం వచ్చింది, మేము నిన్నటి వరకు చిన్నపిల్లలము, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాకు తెలుసు అనేటువంటి ఒక అహంతోటి వెళ్ళటం వలన నిన్నటి వరకు మాకు స్కూల్ అని పిలిచేవారు, ఇవాళ నుంచి మేము కాలేజ్ అని పిలుస్తుంటారు. అది ఆ పిల్లల లోపల భావన రాకుండా ఈ 2 సంవత్సరాలు కష్టపడ్డటువంటి ఏ పిల్లలైతే మగపిల్లలు ఉన్నారో జీవితకాలము సకల సుఖాలు అనుభవిస్తారు. ఆ తర్వాత వాళ్ళు బీటెక్ వెళ్ళని, డిగ్రీ వెళ్ళని, తర్వాత ఎంటెక్ చేయని, తర్వాత ఎంఎస్ చేయని, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఒకవేళ ఇందులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా నేను చదువు బంద్ చేస్తా అని అనకూడదు. జీవితంలో ఎప్పుడు నేను చదువను అని అనకూడదు. ఎందు గురించి అంటే మ్యాథ్స్ పరంగా తీసుకుందాం ఎగ్జాంపుల్. మ్యాథ్స్ అంటేనే కొంచెం కఠినంగా ఉంటుందండి. కఠినంగా ఎప్పటి వరకు ఉంటుంది? చదవనంత వరకు ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు వేపాకు తింటే మొదటిసారి చేదు, రెండవసారి చేదు, మూడవసారి చేదు, నాలుగవసారి కొంత తీపి వస్తుంది, తినగ వేప తీయగా అవుతుంది, అంతే కదా. నువ్వు మొదటిసారి అర్థం కాదు, నెత్తి పట్టుకుంటావు, తల వెంట్రుకలు గుంజుకుంటావు, అయినా సరే నిద్ర వస్తుంటుంది, బద్ధకం పెరుగుతుంటుంది. అబ్బాయి చదవా ఇంత కఠినంగా ఉంటుందా? నీకు చెప్పేటువంటి ఆ ట్యూషన్ టీచర్ కానీ లేదా మీ కాలేజీలో లెక్చరర్ కానీ కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి నిజంగా ఇది ఏందో దీన్ని ఖతం చేసిద్దామనేటువంటి ఒక సాధన కనుక చేసుకుంటే ఒక 4 సార్లు పర్ఫెక్ట్గా కూర్చుంటే అందులో ఉన్నటువంటి ఆ యొక్క మ్యాథ్స్ పరంగా విషయము ఏదైతే ఆ గుట్టు ఉందో వీళ్ళకి తెలిసిందనుకోండి, అలవోకగా అరటిపండు తిన్నట్టుగా తినేస్తారండి. ఆ సమయంలో అధైర్యపడకుండా ధైర్యంగా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు సావధానంగా సమాధానం చెప్పి, నానా నీ నిజ జీవితంలో ఇది ఓటమి కాదు, ఒక సింహం ఒక అడుగు వెనుకకు వేసిందంటే భయపడి వేయలేదు, పంజా విసరడానికే వేసింది. అలా నువ్వు ఒక అడుగు వెనుకకు పడ్డ క్షణంలో ఎవరో బంధువులు ఏమో అనుకుంటారు. ఇప్పటి పిల్లలు ఎలా అయిపోయినారంటే మా బంధువులు ఏమో అనుకుంటారు, మిత్రులు ఏమో అనుకుంటారు, భక్తులు ఏమో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమో అనుకుంటారు. ఎవరెందుకు అనుకుంటారండి కదా? ఎవరెందుకు అనుకుంటారు? నీ జీవితం నీది. నువ్వు చదువుకొని గొప్పవాడు అయితే నిజ జీవితంలో నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. అప్పుడే అనుకున్న వాళ్ళంతా వచ్చి నీ కాలు పట్టుకుంటారు. అంటే నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను కన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని నమ్ము తప్ప ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి నిన్ను నువ్వు వెనుకంజలో పడి నీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఏ పిల్లలు కూడా ఖచ్చితంగా 100కు 100% ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. 100కు 100% మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రతి ఒక్కరికి నా సూచన ఇదే. నేను చెప్పిన మాటలు మీకు ఒకరోజు జ్ఞాపకం వస్తాయి. ఈ బాబు కూడా అదేనమ్మా, మీరు చింతించకండి, ఎలాంటి ఇబ్బందులు రావు. శుక్రవారమేనమ్మా పుట్టింది? రోహిణీ నక్షత్రం, వృషభరాశి, కర్కాటక లగ్నం అమ్మ. ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. సావధానంగా సమాధానం చెప్పండి, నిదానంగా ప్రేమతోటి అభిమానంతో వారిని చదువుకోమని చెప్పండి. తప్పకుండా విజయం సాధిస్తారమ్మా. జై గురుదత్త. గురుగారు చక్కని ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూనే కాలర్స్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు, మంగళం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.